ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రియ సోదరి సోదరులారా, నాడు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం చూద్దామా? యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు ఇక్కడ ఏమని అంటే, నీ మొరవిని నిత్యముగా నేను కరుణించు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన మొరవిని కానీ మన ప్రార్థన వినగానే దేవుడు మనకు కరుణిస్తాడు. అది ఎటువంటి విషయమైనా సరే కరుణించి ఆయన కృపను అనుగ్రహించి కావాల్సిన కార్యములను నెరవేరుస్తాడు. మొదటిగా నీవు చేయాల్సింది ఏంటంటే మొరపెట్టాలి. దేవునికి నీవు కన్నీరు కాచి మొరపెట్టాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే జీవితం మన జీవితంలో ఉంటే, ప్రార్థన అనే ప్రయాణంలో మనం సాగితే ప్రతి ఒక్కటి సాధ్యమే. అందుకే అంటున్నాడు, యెహోవా నీ మొర వినగానే నిత్యముగా నిన్ను కరుణిస్తాడని. నీవు మొరపెట్టు, దేవునికి ప్రార్థన చేయాలి.